ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు ఇప్పుడు కళ్యాణ ఉత్తర ప్రత్యుత్తరాలుగా లీడ్ చేస్తాను. ఈ పరిశుద్ధ దినముకై దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి వాక్య భాగమును చదువుకుందాము. దేవుడు మనలను ప్రేమించి ఈ చివరి వారంలో ఇచ్చి ఉన్నటువంటి పరిశుద్ధ దేవుని వాక్యము ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. వచనము వెంబడి వచనం చదువుకోవడానికి ప్రయత్నిద్దాం. 4వ వచనము అందరం కలిసి చదువుదాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఆమేన్. దేవుడి వాక్యమును మనం వెనుకల్లో దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా మా ఆరాధన స్వీకరించిన దేవా, ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన చర్చ్లో దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఆధిక్యత ఏంటంటే చాలా యంగ్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. తర్వాత అన్ని ఏరియాస్లో భార్యాభర్తలు కలిసి ఉండటం అనేటువంటిది ఛాలెంజింగ్గా ఉంటుంది. కొన్నిసార్లు పిల్లల్ని పెంచడం అనేటువంటిది కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది. అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సందర్భాల్లో మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది, దాని ప్రకారం కుటుంబాలు ఏ రకంగా కట్టబడేటువంటి అవకాశం ఉంది. నేను ఎప్పుడు చెప్తాను, వివాహం అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి శాపం కాదు. చాలామంది అరే పెళ్ళైపోయిందా అని అడుగుతారు. దాని అర్థం ఏంటి? బ్యాచులర్ లైఫ్ ఏ సో బెటర్. అవునా? పాపం దేవుని తెలియదు కదా. దేవుడు బ్యాచులర్ లైఫ్ బెటర్ అన్నాడా? బ్యాచులర్ లైఫ్ మంచిది కాదన్నాడా? దేవుడు మంచిది కాదన్న ఒకే ఒక్క మాట ఏంటంటే బ్యాచులర్ లైఫ్ అని కదా. నరుడు ఒంటరిగా ఉండుట అంటే అర్థం ఏంటి? లోకం ఏం చెప్తుంది, మనం ఏం చెప్తున్నాం? లోకం ఏం చెప్తుందంటే వివాహం అనగానే వీడి పని అయిపోయిందిరా, వీడు సన్యాసుల గుంపులో చేరిపోయాడు, లేదంటే వీడికి భారాలు పెరిగిపోతాయి, బాధ్యతలు పెరిగిపోతాయి అని ఒక నెగిటివిటీ అనేటువంటిది ఈ రోజున సంస్కృతి క్రియేట్ చేస్తూ ఉంది. కాబట్టి వివాహం కంటే ఒంటరి జీవితం బెటర్ అని చాలామంది అనుకుంటున్నటువంటి సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సింది, దేవుడు మన భారము కొరకు వివాహ వ్యవస్థను ఇవ్వలేదు, ఆయన బహుమానంగా ఇచ్చాడు. సో బహుమానం అనేటువంటిది ఆనందించడానికి దేవుడు ఇచ్చాడు. సో మ్యారేజ్ లైఫ్ మనం ఫియర్ఫుల్గా ఉండటానికో, మనము భయపడటానికో, లేదంటే మనము దానిని నాశనం చేసుకోవటానికి దేవుడు వివాహ జీవితాన్ని ఇవ్వలేదు, ఆయన బహుమానంగా ఇచ్చాడు. కాదు ప్రాబ్లం ఏంటంటే బహుమానాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో మనకు తెలియట్లేదు. కారణం ఏంటంటే మనెవరికి మాన్యువల్ చదివే అలవాటు లేదు కనుక. ఎంతమంది మాన్యువల్స్ చదువుతారు? చదవండి, చెప్పండి కదా. వాడైతే మాన్యువల్ పంపిస్తాడు, ఈవెన్ ఎట్లా అసెంబుల్ చేయాలి, ఎట్లా వాడాలి, ఏ టెంపరేచర్ పెట్టాలి అన్నీ పెట్టి పంపిస్తాడు మాన్యువల్. మీలో ఎంతమంది మాన్యువల్ తీసి చదివి అసెంబుల్ చేస్తారు చెప్పండి? ఎవరికి ఉండదు అలవాటు. సో ఎప్పుడు మనం మ్యానుఫ్యాక్చర్ దగ్గర పరిగెడతాం? ప్రాబ్లం వచ్చినప్పుడు. పాస్టర్ గారి దగ్గర ఎప్పుడు వెళ్తాం మనం? సమస్య వచ్చిన తర్వాత. ఇట్స్ హై టైం. సమస్య వచ్చిన తర్వాత చేయగలిగింది ఏమి లేదు.
సమస్య రాకముందు జాగ్రత్త పడితే మంచిది. అందుకనే మాన్యువల్స్ అనేటువంటి మనకిస్తారు. ఏ పరిస్థితిలో దాన్ని అసెంబుల్ చేయాలి, ఏ పరిస్థితిలో దాన్ని వాడాలి, అది మనం అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. అలానే జీవితానికి కానీ కుటుంబానికి కానీ దేవుడు అద్భుతమైనటువంటి ఈ మాన్యువల్ ఇచ్చాడు. ఈ మాన్యువల్ చాలామందికి తెలియట్లా, చాలామంది దీన్ని చదవట్లా, చాలామంది దీన్ని కన్సల్ట్ చేయట్లేదు. అందుకనే జీవితాలు నడిపించుకోవటం చేతకాటలేదు, కుటుంబాలు నడిపించుకోవటం చేతకాటలేదు. కారణం ఏంటంటే ఈ మాన్యువల్ ఏం చెప్తుందో తెలియట్లేదు. ఎప్పుడు మనం మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాం, ఎప్పుడు మనం పాస్ గారి దగ్గర పరిగెత్తుకుంటూ వస్తున్నాం, దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. కానీ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడటానికే కదా దేవుడు ఈ మాన్యువల్ ఇచ్చింది. కాబట్టి మనం ప్రాబ్లం వచ్చేదాకా నిర్లక్ష్యంగా ఉన్నామంటే దాని అర్థం ఏంటి? ఈ మాన్యువల్ మనం పట్టించుకోవట్లేదనే కదా. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ మాన్యువల్లో కుటుంబ జీవితాన్ని ఎట్లా నడిపించుకోవాలి, కుటుంబం జీవితం అనేటువంటిది ఒక మధురానుభూతి. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఇది భారంతో కూడినటువంటి సమయం కాదు. అర్థమవుతుందా? ఇప్పటికీ నాకు పెళ్ళై 20 ఏళ్ళు, కానీ ఏ రోజు కూడా నా కుటుంబ జీవితంలో భారంగా ఏ రోజు చూడలేదు. ఇంకా వి గెట్ ఎక్సైటెడ్ సంవత్సరాలు గడిచే కొద్దీ. నిన్న మొన్న పెళ్ళైన వాళ్ళనే ఉంటాం. అమ్మో పెళ్ళి ఎంతకాలం అయిందా అని మీరంటే తప్పితే మాకు తెలియదు పెళ్ళి ఎంతకాలం అయిందని. దట్ ఈస్ హౌ గాడ్ హ్యాస్ గివెన్ దిస్ మ్యారేజ్. కాబట్టి ఈ సంబంధాలు అనేటువంటివి అది మన కుటుంబ జీవితం కావచ్చు, లేదంటే ఈవెన్ మన సంఘాల్లో కూడా హౌ టు డిఫైన్ రిలేషన్షిప్స్, సంబంధాలు ఏ రకంగా లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ అనేటువంటిది మనం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. జాగ్రత్త గమనించండి, క్రైస్తవులకి డైవర్స్ అనేటువంటిది ఆప్షన్ కాదు. ఈరోజు ఎట్లా పరిస్థితి తయారైందంటే వీళ్ళు పెళ్లి కాకముందే చూస్తున్నారు, వర్కౌట్ అయితే కలిసి బతుకుతారు, వర్కౌట్ కాకపోతే విడిపోతారు. ఎవరు చెప్పారు మీకు డైవర్స్ అనేటువంటిది ఆప్షన్ అని? కాబట్టి వివాహాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేటువంటి ఒక అనుమానంతో మనం ఎంటర్ అవుతూ ఉంటుంటే యు ఆర్ ఆన్ ద రాంగ్ ట్రాక్. కారణం ఏంటంటే ఒకసారి మీరు వివాహంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు దట్ ఈస్ ఎ రిలేషన్షిప్ దట్స్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ యువర్ లైఫ్ టైం. జీవిత పర్యంతము మీరు కొనసాగించవలసినటువంటి సంబంధం అది. ఎక్కడ కూడా మధ్యలో ఆపాల్సినటువంటి పరిస్థితి రానియకుండా కొనసాగించాల్సినటువంటి సంబంధం. కాబట్టి బ్రేకప్ చేసుకోవచ్చు, లేదంటే డైవర్స్ తీసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా మీ మైండ్స్లో రావటానికి వీలు లేదు. డైవర్స్ ఈజ్ నెవర్ అన్ ఆప్షన్. యేసుప్రభువు వారు చెప్పాడు, ఏమన్నాడు? మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే పరిత్యాగ పత్రిక రాయొచ్చు అని చెప్పాడు. కానీ దేవుని సంకల్పం అయితే ఒక పురుషుడు ఒక స్త్రీ జీవిత పర్యంతము కలిసి ఉండే సంబంధం వివాహ సంబంధం. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. కాబట్టి పెళ్లి కాని వారలారా మీరు సరి చేసుకోండి, పెళ్ళైన వారలారా మనం సరి చేసుకుందాం. ఇది అందరికీ అవసరమైనటువంటి విషయాలు. జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ పత్రికలో 5వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అని అంటున్నాడు. ఏ మనస్సు ప్రభు కలిగి ఉన్నాడు? ఈ పైన 4 వచనాల్లో చెప్పబడినటువంటి మనస్సు ప్రభు కలిగి ఉన్నాడు. సో పౌలు గారు రిలేషన్షిప్స్ని డిఫైన్ చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ క్రైస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్స్. సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇది క్రీస్తు యొక్క మనస్సు. అది ఎరిగి ప్రవర్తించండి. సో క్రీస్తు మనస్సు అనేటువంటిది మన సంబంధ బాంధవ్యాల్లో మనం తెలుసుకుంటాం. అందుకని నేనేమంటానంటే పౌలు గారు ఈ మొదటి 4 వచనాల్లో కూడా
హెల్దీ రిలేషన్షిప్స్ అనేటువంటివి మనము కలిగి ఉండాలంటే కావలసినటువంటి 3 ప్రధానమైనటువంటి లక్షణాలు మనం అవలంబించిన వారమైతే అది మన కుటుంబ జీవితాల్లో కావచ్చు, మన వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, లేదంటే ఎట్లాగైనా కావచ్చు. ఈ 3 ఆస్పెక్ట్స్ గనక మనము గనక కలిగి ఉంటే గనక మీ రిలేషన్షిప్స్ లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. ఏంటి ఆ 3 విషయాలు అనేటువంటిది కనుక గమనిస్తే, మొట్టమొదటి అంటాడు సెల్ఫిష్నెస్ కాదు. మానవుడు స్వతహాగా ఏం చేస్తాడు? సెల్ఫిషా సెల్ఫ్లెస్సా? మనందరికీ తెలుసు కదా, మానవుడు సహజంగా ఏంటి? స్వార్థపరుడు. కాబట్టి వివాహ బంధము కానీ లేదంటే మన సంబంధాలు అనేటువంటివి ఎక్కువ కాలం, ఈవెన్ మన ఫ్రెండ్షిప్స్ కావచ్చు, లేదంటే చర్చ్లో మన రిలేషన్షిప్స్ కావచ్చు, అవి ఎక్కువ కాలం ఉండాలంటే గనక మొట్టమొదటిది టేక్ అవే సెల్ఫిష్నెస్. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు? తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. కాబట్టి కుటుంబంలో సొంత కార్యాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎవరున్నారు? ఇతరుల కార్యాలు ఎవరున్నాయి? ఏమా కుటుంబంలో ఎంతమంది ఉంటారమ్మా? భర్త, భార్య, పిల్లలు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలి? తమ సొంత కార్యములు మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలు కూడా చూసుకోవాలి. ఒక ఆయన అంటాడు, పురుషులంట ఉద్యోగాల్లో బాగా ఉద్యోగం చేస్తారు కానీ ఇంట్లో పని చేయరంట. దే వర్క్ ఎట్ వర్క్ బట్ దే డోంట్ వర్క్ ఎట్ హోమ్. కుదరదు. ఇక్కడ ఏమంటున్నాడు? మగవాడు ఇంట్లో పనిచేయటం అనేటువంటిది అదేమీ చిన్నతనం కాదు. మన కల్చర్లో మనం నేర్పిస్తున్న విషయాలు. అర్థమవుతుందా? కొడుకులు పనిచేస్తుంటే తల్లులు తట్టుకోలేకపోతున్నారు. నాకు అర్థమే కాదు. కాబట్టి జాగ్రత్త. బట్ అట్లాని మనము పని చేయటం అనేటువంటిది యూ కెనాట్ డిమాండ్ ఫ్రమ్ అదర్ పర్సన్. పాస్టర్ గారు చెప్పారు పని చేయి అంటానికి నేను ఈ మాట చెప్పట్లే. అర్థమవుతుందా? మీరే డిమాండ్ చేసుకోవటానికి కాదు. ఇదిగో ఇది చెప్పారు కాబట్టి ఏం చేస్తావు అంటానికి కాదు. మీరేం చేయాలి? మీ పని మీరు చేస్తూనే పక్కన వాళ్ళ పట్ల కన్సర్న్ కలిగి ఉండాలి. అది సెల్ఫ్లెస్నెస్ అంటే. రెండోది అన్నాడు ఫర్గివ్నెస్, క్షమాపణ. కక్ష చేత, వృధాతిశయం చేత మీరు ఏ పని చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. అంటే మన మాట చెప్పాలంటే మొఖం మార్చుకొని వంట చేయటం వల్ల ప్రయోజనం లేదు. అర్థమైందా? దానికంటే ఏం చేస్తారు? ముఖం మాడుపు తగ్గేంత వరకు కర్రీ పాయింట్ తెచ్చుకోండి. అర్థమవుతుందా? కాబట్టి ముఖాలు మార్చుకొని ఏమంటారు? భోజనం టేబుల్ మీద భోజనం పెట్టి తిను అంటే ఎట్ట కుదురుద్ది కదా? సో ఫర్గివ్నెస్ ఏంటది? కక్ష చేతనైనా వృధాతిశయం చేతనైనా ఏమీ చేయక. మూడోది ఏమంటున్నాడు? హ్యూమిలిటీ. వినయమైన మనసు గల వారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. సహజ సిద్ధంగా మనకున్నటువంటి లక్షణం ఏంటంటే మనం ఎప్పుడు ఇతరుల కంటే గ్రేటే. అవునా కదా? కాన్ఫిడెంట్ ఎక్కడ వస్తుంది? నువ్వు నాకు చెప్పేది ఏంటి, నాకు తక్కువేంటి, నీకు నాకు తక్కువేంటి, నువ్వు ఉద్యోగం చేయట్లేదా, నేను ఉద్యోగం చేయట్లేదా, నువ్వు సంపాదించట్లేదా, నేను సంపాదించట్లేదా? బట్ దట్ ఇస్ నాట్ ద యాటిట్యూడ్. ఏమంటున్నాడు? రిలేషన్షిప్ అనేటువంటిది లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే ఎప్పుడు కూడా నీ పక్కన వాని దగ్గర నువ్వు తగ్గించుకోవాలి, మనం తగ్గించుకోవాలి. బికాస్ ఆల్వేస్ డోంట్ థింక్ దట్ యు ఆర్ ది జీనియస్ ఇన్ రిలేషన్షిప్. కాబట్టి ఈ 3 విషయాలు ప్రాథమికంగా పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఈ 3 విషయాలు మనం వివరించి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సెల్ఫ్లెస్నెస్ అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు కొన్ని మౌలికమైన విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్లు వివాహంలో బ్రేకప్ అనేటువంటిది ఇట్ ఈస్ నెవర్ అన్ ఆప్షన్. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మీరు విడిపోవాలనుకుంటున్నారు కానీ
దేవుని ప్రణాళిక అని మీరు ఎప్పుడైతే అంటారో, మీ పెళ్లి కార్డు మీద ఎప్పుడైతే వాక్యం రాసుకుంటారో, దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు బి ఎ బ్రేకప్. కారణం ఏంటంటే మానవుడు రక్షణ అనేటువంటిది ఒకటే ప్రణాళిక. దేవుడు 2-3 ప్రణాళికలు పట్ల. దేర్ ఇస్ ఓన్లీ వన్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ఈరోజు ఏ వ్యక్తి అయినా కానీ పరలోకం చేరుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, యేసుక్రీస్తు ద్వారానే. అలానే వివాహానికి కూడా దేర్ ఇస్ ఓన్లీ వన్ ప్లాన్ ఫర్ మ్యారేజ్. ఇది పురుషునికి మధ్య కాదు, స్త్రీకి మధ్య కాదు. ఒక పురుషునికి స్త్రీకి మధ్యలో లైఫ్ టైం జరిగేటువంటి బంధం వివాహ బంధం. ఈరోజు సంస్కృతిలో చాలా భయంకరమైన విపరీతమైన విషయాలు కనపడుతున్నాయి. ఈరోజు జెండర్ కన్ఫ్యూజన్ కనపడతా ఉంది. ఈరోజు స్కూల్స్లో కూడా వాళ్ళు జెండర్ని డిఫైన్ చేయటం లేదు. ఇంకా పాశ్చాత్య దేశాల్లో ఎంత భయంకరంగా ఉందంటే వాళ్ళు అనుకున్నది జెండర్ అని అనుకుంటున్నారు. ఏమా, ఒక బిడ్డ పుట్టిన తర్వాత మేలా ఫిమేలా అనేటువంటిది మనం డిఫైన్ చేయటానికి కన్ఫ్యూజన్ ఎవరికైనా ఉంటుందా? మొదట చూసిన వాళ్ళు ఏమంటారు? ఏమంటే అబ్బాయి అమ్మాయి మా తెలియట్లేదండి అంటారా మీరు? అవునా? ఇట్స్ సో బ్లేటెంట్, ఇట్స్ సో విజిబుల్, దానిలో కన్ఫ్యూజన్ లేదు. అయితే పురుషుడు లేదంటే స్త్రీ. కానీ ఈరోజు సంస్కృతి ఏం చెప్తా ఉంది? ఒక జెండర్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంది. నేను పెద్దవాడిని అయ్యే కొద్దీ ఒకవేళ నేను గనక నాకు మగవాడిగా ఉండటం నాకు ఇష్టం లేదు, ఆడమ్మాయి యొక్క లక్షణాలు నాలో ఉన్నాయి గనక ఐ వాంట్ టు బికమ్ అని ఫీమేల్ జెండర్ అనేటువంటిది తగిలించుకోవటం అనేటువంటిది అది దేవుని వాక్యం ఎప్పుడు కూడా అది హర్షించదు. జెండర్ అనేటువంటిది నువ్వు ఫైండ్ అవుట్ చేసేది కాదు. జెండర్ అనేటువంటిది దేవుడిని ఆల్రెడీ ఇచ్చింది. అయితే నువ్వు పురుషుడువా లేదంటే స్త్రీవా. కొన్నిసార్లు జన్యుపరమైనటువంటి లోపాలను బట్టి ట్రాన్స్జెండర్స్ అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అది రేర్ ఫినామినన్సే. కానీ రిలేషన్షిప్ని డిఫైన్ చేసేది ఒకే ఒక ప్లాన్ ఆఫ్ మ్యారేజ్. ఒక పురుషుడికి స్త్రీకి మధ్యలో మాత్రమే దాని వివాహం అని అంటారు. ఆ పురుషుడికి స్త్రీకి మధ్యలో ఉండేటువంటి వివాహ బంధం అనేటువంటిది అది జీవితాంతం ఉండాల్సినటువంటి వివాహ బంధం. సో నెవర్ థింక్ ఆఫ్ బ్రేకింగ్ అప్ వెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మ్యారేజ్. డోంట్ థింక్ అబౌట్ దట్ ఆప్షన్. కారణం ఏంటంటే దేవుడు మానవుడికి ఇచ్చిన రక్షణ ప్రణాళిక ఒకటే, వివాహ బంధానికి కూడా దేవుడిచ్చినటువంటి ప్రణాళిక ఒకటే. అందుకే నేను అంటాను, పెళ్లి కాకముందు ఆలోచించుకోండి, పెళ్ళైన తర్వాత మీకు ఆప్షన్ లేదు. మీకు ఇష్టమున్నా లేకపోయినా మీరు కొనసాగించాల్సిందే. పెళ్లి కాకముందు ఆలోచించుకోండి, ఏం కంగారు లేదు. ఎవరు హడావుడిగా నిర్ణయాలు తీసుకోమన్నారు? ఎవరు దేవుని దగ్గర దేవుని చిత్తాన్ని కనుక్కోకుండా నిర్ణయాలు ఎవరు తీసుకోమన్నారు? కాదు యు థింక్, 10 సార్లు థింక్ చేయండి కావస్తే. వివాహం కాకముందు. వివాహం అయిన తర్వాత మీకు ఆప్షన్ లేదు. ఒకటే ఆప్షన్, వాళ్ళిద్దరూ కలిసి ఉండాల్సిందే. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు ఆ రకంగా పిల్లల్ని ట్రైన్ చేయండి, వాళ్ళని ప్రిపేర్ చేయండి, ప్రిపేర్ చేసి మ్యారేజెస్లోకి పంపించండి. కాబట్టి డైవర్స్ అనేటువంటి ఇట్ ఈస్ నెవర్ 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 అన్ ఆప్షన్ బిఫోర్ గాడ్. ఆ విషయాన్ని దృఢంగా మీరు బిల్డప్ చేసుకోవాల్సిందే. సాతాను యొక్క బలమైనటువంటి టూల్ వివాహ బంధంలో ఏంటి అనేటువంటిది గనక చూస్తే, దేవుడేమో స్వార్థము లేకుండా ఉండమంటే సాతానుగాడు క్రియేట్ చేసేది స్వార్థము కలిగి ఉండేటట్లుగా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. సెల్ఫిష్నెస్కి ఆపోజిట్ ఏంటి అనేటువంటిది గనక మనం గమనిస్తే, అంటే మన జీవితాల్లో స్వార్థం అనేటువంటిది ఎప్పుడు ఉండదంటే మన జీవితాల్లో ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు. భార్యాభర్తల మధ్యలో దాచుకునే విషయాలు ఉన్నాయంటే ఆ సంబంధం ఎప్పటికీ బలపడదు. భార్యాభర్తల మధ్యలో దాచుకునే అంశాలు ఉన్నాయంటే వారిద్దరి మధ్యలో ఎప్పుడు కూడా స్వార్థం అనేటువంటిది రాజ్యం ఏళ్తా ఉంటుంది. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. కారణం ఏంటంటే దేవుడు మానవుని క్రియేట్ చేసినప్పుడు ఆదికాండంలో మనం చూస్తే గనక
అనేకమైన ప్రిన్సిపల్స్ దేవుడు మ్యారేజ్ గురించి మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు, పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మాటలు మాట్లాడిన తర్వాత చివరికి ఏమంటాడు? ఆదాము అవ్వలు వారిద్దరూ సిగ్గు ఎరుగక ఉండిరి. అంటే దాని అర్థం ఏంటంటే, ఫిజికల్గా వారు నేకెడ్గా ఉండటం అనేటువంటిది వారిద్దరి మధ్యలో ట్రాన్స్పరెన్సీ ఉంది అని తెలియచేయటం. అది దాని అర్థం. ఈరోజు వివాహ బంధాల్లో ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది మనం బిల్డ్ చేస్తున్నామా? పెళ్లి కాకముందు ఏమని చెప్పి పంపిస్తున్నారు మీ అమ్మాయిని? అమ్మాయి అన్ని అబ్బాయి చెప్పే మాక జాగ్రత్త. ఎవరు చెప్పొచ్చు? ఎవరికి? అమ్మానాయని చెప్పొచ్చు, కానీ ఎవరు చెప్పకూడదు? భర్తకి చెప్పకూడదు. ఎట్లా నమ్ముతారమ్మా భర్తలు భార్యలు? ఎట్లా నమ్ముతారు? మీరు దాచేవాళ్ళైతే. కొడుకులు కూడా తల్లి చెప్తారు. తల్లి కొడుకులకి ఏం చెప్పుద్ది? అరే నువ్వు అమ్మాయిని జాగ్రత్త, ఎప్పుడు నీ కాళ్ళ కింద పెట్టుకో. అర్థమవుతుందా? బీ కేర్ఫుల్. దేవుని వాక్యం చెప్పే విషయం ఏంటంటే, మీ ఇద్దరి మధ్యలో దాపరికాలు ఉండకూడదు. సెల్ఫిష్నెస్ అనేటువంటిది మీ జీవితంలో ఎప్పుడు ప్రవేశిస్తుంది ఏంటంటే, వెన్ యు ఆర్ నాట్ ట్రాన్స్పరెంట్ బిఫోర్ ఈచ్ అదర్. అందుకే మీకు గుర్తుందా, పాపం అయిన తర్వాత వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటి? దే కవర్డ్ దేర్ నేకెడ్నెస్. జాగ్రత్త గమనించండి, కవరింగ్ అక్కడ ప్రారంభమైంది. అర్థమవుతుందా? వివాహాల్లో కవరింగ్ ఎప్పుడు ప్రారంభమైంది? ఏదేని తోటలోనే ప్రారంభమైంది. ద మూమెంట్ యు ట్రై టు కవర్ యువర్ నేకెడ్నెస్, యు ఆర్ ఎ సెల్ఫిష్ ఫెలో. అది దాని అర్థం. స్వార్థం ఎక్కడ ప్రవేశిస్తుందో తెలుసా? యు ఆర్ కవరింగ్ యువర్ నేకెడ్నెస్. అక్కడ ప్రారంభమవుతుంది. రహస్యాలు అక్కడ ప్రారంభమవుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో రహస్యాలు ఉండటం అనేటువంటిది దట్ ఈస్ నెవర్ ఇంటెంట్ ఆఫ్ ద మ్యారేజ్. వారిద్దరి మధ్యలో నేకెడ్నెస్ ఉండాలి. అంటే ఫిజికల్ నేకెడ్నెస్సే కాదు, వారిద్దరి మధ్యలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. భర్తకు తెలియకుండా భార్య ఏ పని కూడా చేయటానికి వీలు లేదు. భార్యకు తెలియకుండా భర్త ఏ పని కూడా చేయటానికి వీల్లేదు. మీరు భార్యకు తెలియకుండా భర్తకు తెలియకుండా ఏమన్నా చేస్తున్నారంటే బీ కేర్ఫుల్. దట్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యువర్ మ్యారేజ్. కారణం ఏంటంటే, అక్కడ మీరు ఓ పునాది వేస్తున్నారు. పాపము చేసినప్పుడు మొట్టమొదటిగా వారు చేసిన పని అదే. దే కవర్డ్ దేర్ నేకెడ్నెస్. అక్కడ నుండి కవరింగ్ స్టార్ట్ అయిపోయింది. నేను బట్టలు వేసుకోవడం గురించి అక్కడ మాట్లాడలేదు. ఇట్ ఈస్ బేసికలీ యువర్ యాటిట్యూడ్. యు ఆర్ ట్రైయింగ్ టు కవర్ సమ్ థింగ్స్ ఫ్రమ్ ద అదర్ పర్సన్. ఇతరుల నుండి నువ్వేం చేస్తున్నావు? రైట్. మన జీవితాల్లో విశ్వాసాలుగా కూడా చెప్తాను, జాగ్రత్త గమనించండి. మన జీవితాలు ఎప్పుడు తెరచిన పుస్తకంగానే ఉండాలి. అది ట్రాన్స్పరెన్సీ అంటే. ఇక నేను స్టేజ్ మీద నిలబడి ఏదైతే మాట్లాడుతున్నానో నా ఇంట్లో కూడా నేను అదే ప్రవర్తన లేకపోతే అది ట్రాన్స్పరెన్సీ కాదు. ఇక నిలబడి నేను మీకు థియరీ చెప్పడానికి లేను. నా ఇంట్లో నేను ఏదైతే జీవిస్తున్నానో అది నిలబడి ఇక్కడ మాట్లాడతాను నేను. దానిలో దాపరకమేమీ లేదు. ఇక్కడ ఒక జీవితం, ఇంట్లో ఒక జీవితం ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఎప్పుడు కూడా దాపరికాలు అనేటువంటివి అది మన జీవితాల్లో సెల్ఫిష్నెస్ అని తీసుకొస్తూ ఉంటుంది. రెండో విషయం జాగ్రత్త గమనించండి. సాతాను గాడి యొక్క బలమైనటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే, హీ డివైడ్స్ అండ్ కాంకర్స్. విభజించి పరిపాలించుట. ఎవరు చేస్తారు తెలిసే పని? డిక్టేటర్స్ చేసేటువంటి పని అది. ఒక పెద్ద దేశాన్ని గనక వాళ్ళు ఆక్రమించుకోవాలనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ముందు లోపలికి డివిజన్ పంపిస్తారు. ఎప్పుడైతే వాళ్ళల్లో అంతర్భాగాల్లో గనక డివిజన్ ఎప్పుడైతే వస్తుందో, ఇట్ ఈస్ ఈజీ టు కాంకర్. నిజానికి మన భారతదేశం అనేటువంటిది అనేకమైన సంవత్సరాలు శత్రువు యొక్క కంట్రోల్ ఉండటానికి కారణం ఏంటో తెలుసా? మన స్టేట్స్లో యూనిటీ లేదు గనక. ఏ స్టేట్కి ఆ స్టేటు ఏమంటారు, ఒక సపరేట్ యూనిట్గా ఉంది.
కానీ ఎప్పుడైతే స్టేట్స్ అంతా ఒక యూనిట్ అయ్యి అప్పుడు ఎప్పుడైతే ఫ్రీడమ్ మూవ్మెంట్ అనేటువంటి ప్రారంభమైందో అప్పుడు కానీ మనకి స్వాతంత్రం రాలేదు. నా మాట మీకు అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడు కూడా సాతానుగాడు యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే వాడు హీ డివైడ్స్ అండ్ కాంకర్స్. ఆదాము వాళ్ళు ఇద్దరు కలిసినప్పుడు సర్పం వచ్చిందా? ఇద్దరు విడివిడిగా ఉన్నప్పుడు వచ్చిందా? అవ్వమ్మ గారు పడిపోవడానికి కారణం ఏంటి? వాడు డివైడ్ చేసి కాంకర్ చేశాడు ఆ ఫ్యామిలీని. స్లోగా ఆ కుటుంబం అనే యూనిట్లోండి అమ్మగారిని బయట తీసుకొచ్చి ఏమన్నాడు? అమ్మా, నీకు సంగతి తెలుసా? దిస్ ఈజ్ హౌ హీ కాంకర్స్ యువర్ ఫ్యామిలీ. వాడు ముందు మీ ఇద్దరి మధ్యలో డివిజన్ తీసుకొస్తాడు. ఇద్దరి మధ్యలో డివిజన్ తీసుకొచ్చి మీరిద్దరు ముఖాలు మార్చుకొని కూర్చుంటారు కదా, అప్పుడు వాడు మీతో మాట్లాడటం మొదలు పెడతాడు. ఇది నిజమా అంటాడు వాడు. నా మాట మీకు అర్థమవుతుందా? బీ కేర్ఫుల్. అందుకనే ప్రభు ఏమన్నాడు? ఎక్కువసేపు ముఖం మార్చుకోవద్దు అన్నాడు. ముఖం మార్చుకోవద్దు అనలే, కారణం ఏంటి? మనం ముఖాలు మార్చుకోవడం ఉండలేం కనుక. ఎవరు మాట్లాడలేదేంటమ్మా? మీరు ఎవరు ముఖాలు మార్చుకోరా? ముఖాలు మార్చుకోవటం అనేటువంటిది. కానీ ప్రభు చెప్పాడు, ఏం మాట అన్నాడు? సూర్య ఉదయం నుండి అంటే రాత్రి దాకా కూడా కాదు, సాయంత్రం 6 సెటిల్ అయిపోవాలి మ్యాటర్స్. అంటే మీరు ముఖం మార్చుకోవడానికి ఎంత టైం ఉందనుకుంటున్నారు? 12 గంటలు మాత్రమే. రోజు కూడా కాదు. చాలా మంది అనుకున్నారు రోజు చీకటి పడేలోపు. అది కూడా కాదు, మీకు రోజు కూడా లేదు. 12 గంటలు మించి లేదు ముఖం మార్చుకోవడానికి. కానీ మీరు ఎంతకాలం ముఖాలు మార్చుకుంటున్నారు చెప్పండి? దినాలు ముఖాలు మడుతున్నారు, నెలలు ముఖాలు మడుస్తున్నారు, కొంతమంది సంవత్సరాలుగా ముఖాలు మడుస్తున్నారు. కారణం ఏంటి? వాడు ప్రవేశించాడు ఆల్రెడీ. వాడు డివైడ్ చేశాడు మీ ఇద్దరిని. మీరిద్దరూ కలిసికట్టుగా ఉంటే మిమ్మల్ని జయించడం వాడి కష్టం. కాబట్టి వాడు మీ కుటుంబంలో ఎట్లా ప్రవేశిస్తాడంటే ముందు డివిజన్ క్రియేట్ చేస్తాడు. ఎప్పుడైతే డివిజన్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఎడముఖంగా పెడముఖంగా ఉంటారో అప్పుడు వాడు ఈజీగా మిమ్మల్ని పట్టించుకుంటాడు. వాడు ఈజీగా మిమ్మల్ని కాంకర్ చేస్తాడు. ఇవి రెండు కూడా సాతానుగాడు ఏదేను తోటలో ఉపయోగించినటువంటి టాక్టిక్స్. మీకు సంగతి చెప్పనా? దేవుడు మానవుని కలగజేసినప్పుడు ఒక పర్ఫెక్ట్ బీయింగ్గా క్రియేట్ చేశాడు ఆయన. మానవునిలో ఏ దోషము లేదు మానవుని దేవుడు క్రియేట్ చేసినప్పుడు. అటువంటి పర్ఫెక్ట్నెస్లో మానవుడు పడిపోయాడు పాపం విషయంలో. ఇప్పుడు మన జీవితం కనుక గమనిస్తే మనం పర్ఫెక్ట్ స్టేట్లో ఉన్నామా, ఇంపర్ఫెక్ట్ స్టేట్లో ఉన్నామా? మన పుట్టుక పర్ఫెక్ట్గా ఉందా, ఇంపర్ఫెక్ట్గా ఉందా? కదా, మన పుట్టుకలోనే పాపం ఉంది, మన జీవితంలో పాపం ఉంది. మనం ప్రభువుని నమ్ముకున్నంత మాత్రం చేత పాపం వదిలిపెడుతుందా? మనం చనిపోయేంత వరకు పాపం అనేటువంటి బంధకాల్లో మనము జీవిస్తానే ఉంటాం. దెర్ ఈస్ ఆల్వేస్ ఏ స్కోప్ టు సిన్ అగైన్స్ట్ గాడ్. కానీ సాతానుగాడు పర్ఫెక్ట్ పీపుల్ ఇద్దరిని వివాహంలో వాడు పడేసాడంటే మనల్ని పడేయటం వాడికి ఈజీనా కష్టమా? కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి మనం. ఆదాము అవ్వల కంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో? కుటుంబాలు కట్టుకునే విషయంలో, వివాహాలు కట్టుకునే విషయంలో. సో యు బోత్ హ్యావ్ టు వర్కౌట్. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఇద్దరు కలిసి పని చేయాలి, ఇద్దరు కలిసి కట్టుకోవాలి. ఇవి రెండు ఎప్పుడైతే మన జీవితాల్లోకి వస్తాయో ఇవి మీ వివాహ బంధాన్ని డిస్ట్రాయ్ చేసేటువంటి మొట్టమొదటి ఎలిమెంట్స్. ఒకటేంటి? ట్రాన్స్పరెన్సీ లేకపోవటం, దాపరికాలు ఉండటం. రెండోది ఏంటంటే కనుక వాడు మిమ్మల్ని డివైడ్ చేసేవాడు. హీ బిగిన్స్ టు కాంకర్ యువర్ ఫ్యామిలీ. జాగ్రత్త. సెల్ఫిష్నెస్ అనేటువంటి మన జీవితాల్లో అధిగమిస్తున్నప్పుడు మన జీవితాల్లో మన కార్యములు కాకుండా ఇతరుల కార్యాలు చూసేటువంటి ఆ సెల్ఫ్లెస్నెస్ అనేటువంటి మన జీవితాల్లో ఎప్పుడు పెరుగుద్ది అనేటువంటి కనుక గమనిస్తే ఈ మూడు విషయాలు మన జీవితాల్లో మనం కలిగి ఉండటం ద్వారా
మన జీవితాల్లో సెల్ఫిష్నెస్ని మనం అధిగమిస్తాం. ఏంటి ఆ 3 విషయాలను గమనిస్తే, మొట్టమొదటిది మెచ్యూరిటీ. పరిపక్వత అనేటువంటిది ఏజ్ని బట్టి వచ్చేది కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? మెచ్యూరిటీ అనేటువంటిది ఏజ్ని బట్టి రాదు. మీకు సంగతి చెప్పనా, దావీదు అనేకమైన కీర్తనలు రాశాడు. ఏ వయసులో రాశాడు తెలుసా? మెజారిటీ ఆఫ్ ద కీర్తనలు 11 నుండి 14 వయసు మధ్యలో. అంటే 11 to 14 ఏజ్లోనే ఆయనకి ఎంత మెచ్యూరిటీ ఉంది? ఆయన 17 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలకు వచ్చేటప్పటికీ కీర్తనలు రాయడం మొదలు పెట్టాడు. ఈరోజు దేవుని వాక్యాల్లో మనం చూస్తే అనేకమైన కీర్తనలు ఏజ్లో రాశాడు ఆయన. సో మెచ్యూరిటీ ఏజ్ బట్టి వస్తుంది అనుకుంటున్నారా? నో. పరిపక్వత అనేటువంటిది దేవునితో మీకున్న సంబంధాన్ని బట్టి వస్తుంది. దావీదు అటువంటి వయసులో కూడా దేవునితో ఆయనకున్నటువంటి సన్నిహితమైన సంబంధాన్ని బట్టి ఆయన ఎటువంటి పరిపక్వత కనపరిచాడంటే, ఆ వయసులోనే దేవుని గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు, ఆ వయసులోనే దేవుని గురించి రాయటం మొదలు పెట్టాడు. కాబట్టి మెచ్యూరిటీ అనేటువంటిది ఏజ్ని బట్టి వస్తుంది అనుకోమాకండి. మెచ్యూరిటీ అనేటువంటిది దేవునితో మీకున్న సంబంధాన్ని బట్టి వస్తుంది. మన జీవితాల్లో, ముఖ్యంగా మన సంబంధాల్లో, మన వివాహ సంబంధం కావచ్చు, లేదంటే మన పర్సనల్ ఫ్రెండ్షిప్స్లో కావచ్చు, మెచ్యూరిటీ ఎట్లా కనపడుతుంది అనేటువంటిది కనుక గమనిస్తే, మెచ్యూరిటీ అనేటువంటిది ఏమంటదంటే, నా పక్కన వ్యక్తి యొక్క అవసరతలు నేను ఎట్లా తీర్చగలను, అది మెచ్యూరిటీ అనేటువంటి మాట. నువ్వు భర్త అయితే నీ భార్య అవసరతలు తీర్చడం అనేటువంటిది నీ ప్రయారిటీ. నువ్వు భార్య అయితే నీ భర్త యొక్క అవసరతలు తీర్చడం అనేటువంటిది నీ ప్రయారిటీ. ఇమ్మెచ్యూరిటీ ఏమంటుందో తెలుసా? వాడు నాకు ఎట్లా ఉపయోగపడతాడు. చాలాసార్లు మనం వివాహంలో ప్రవేశించేటప్పుడు మనం ఎటువంటి రాంగ్ మోటివ్తో మనం ప్రవేశిస్తాం తెలుసా? ఏమండి, వీడి పెళ్లి చేయాలండి. ఎందుకు పెళ్లి చేయాలి? వీడు వంట చేసుకోలేకపోతున్నాడు, వీడు బట్టలు ఉతుక్కోలేకపోతున్నాడు, వీడు పనులు చేసుకోలేకపోతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వీడి అవసరతలు తీర్చే ఒక వ్యక్తి కావాలి. అవునా? అంటే ఇప్పుడు మనం వివాహ పనులకు ఎందుకు ఎంటర్ అవుతున్నాం? వీడికి కొన్ని నీడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ నీడ్స్ ఫుల్ఫిల్ చేయాలి. అలానే అమ్మాయి కూడా, అమ్మాయి ఒకతే ఉందండి, ఒంటరిగా ఉంటుందండి, ఉద్యోగం చేసుకుంటుందండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్, రాత్రిపూట ఆఫీస్కి వెళ్ళాలండి, వెళ్ళి వచ్చేంతవరకు భయం వేస్తుందండి, పెళ్లి చేస్తే పోలా అని అర్థం ఏంటి? దేని బట్టి మీరు పెళ్ళికి వెళ్తున్నారు? అమ్మాయికి ఏదో కొన్ని అవసరాలు ఉన్నాయి, సెట్ ఆఫ్ నీడ్స్ ఉన్నాయి, ఆ నీడ్స్ మీట్ అయితే సరిపోతాయి. అది కాదు వివాహాల్లోకి ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి. ఇతరుల నుండి అవసరతలు పొందుకోవటానికి మనం లేము, ఇతరుల అవసరతలు ఇవ్వటానికి మనం ఉన్నాం. అందుకే దేవుని వాక్యంలో సూత్రం ఏం చెప్పండి? దేవుడు తీసుకోమన్నాడా, ఇవ్వమన్నాడా? మరి ఎందుకు మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం? వై యూ వాంట్ టు గెట్ ఫ్రమ్ అదర్ పర్సన్? నువ్వు ఎందుకు ఇచ్చుకోలేవు? వై యూ డోంట్ వాంట్ టు గివ్ యువర్ సెల్ఫ్ టు అదర్ పర్సన్? జాగ్రత్త. మెచ్యూరిటీ అనేటువంటిది ఎప్పుడు కూడా పక్కన యొక్క అవసరతలను తీర్చడానికి ఉంది, కానీ పక్కన వ్యక్తిని వాడుకోవటానికి లేదు. మన వివాహంలోకి ఎంటర్ అయ్యేది ఒకరినొకరు వాడుకోవటానికి కాదు, ఒకరికొకరు ఆశీర్వాదకరంగా ఉండటానికి, ఒకరి అవసరతలు ఒకరు తీర్చడానికి. మెచ్యూరిటీ ఏమంటుందంటే, నా యొక్క నీడ్స్ని, నా యొక్క కంఫర్ట్ని నేను సాక్రిఫైస్ చేసి నా స్పౌస్ కొరకు నేనేం చేయగలను. ఇమ్మెచ్యూరిటీ ఏమంటుందంటే, అవతల వ్యక్తి కంఫర్ట్స్ కాదు నాకు కావాల్సింది, నా కంఫర్ట్ తీర్చబడాలి, నా అవసరతలు తీర్చబడాలి, నాకు నా అవసరతలే. అదే సెల్ఫిష్నెస్ అంటే. మెచ్యూరిటీ అనేటువంటిది మన రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు, అప్పుడు సెల్ఫిష్నెస్ అనేటువంటిది మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. రెండోది కనుక గమనిస్తే, మన జీవితాల్లో సెల్ఫిష్నెస్ని అధిగమించడానికి కావాల్సిన ఏంటంటే అండర్స్టాండింగ్ అనేటువంటిది పెరగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, ఏమంటాడు? ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకొనుడి. అంటే దాని అర్థం ఏంటి? దేవునికి మనకి మధ్యలో సంబంధం అనేటువంటిది పెరగాలంటే దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి.
యు నీడ్ టు అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మనము సన్నిహితమైనటువంటి సంబంధం మనం కలిగి ఉండాలంటే రిక్విజిట్ ఏంటి? దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. అలానే మీ వివాహ బంధము లేదంటే మీ ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే అవతల వ్యక్తి యొక్క అవసరతలేంటో, అవతల వ్యక్తి యొక్క విషయం ఏంటో అర్థం చేసుకోవాలి. ఈరోజు కామన్గా వినపడేటువంటి మాట ఏంటి తెలుసా? పెళ్ళి ఇన్ని సంవత్సరాలు పాస్టర్ గారు, నా భర్త నాకు అర్థం కాలే, నా భార్య నాకు అర్థం కాలే అంటే అర్థం ఏంటి? నీకు అర్థం కాలేదంటే నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలే. యూ డి నాట్ అండర్స్టాండ్ యువర్ పర్సన్. దేవుని చిత్తము ఇక్కడ ఏమంటున్నాడు? ఇక జాగ్రత్త గమనించండి. దేవుని చిత్తము తెలుసుకోకపోతే దాన్ని ఏమంటాడు పౌలు గారు? అవివేకం, ఫూలిష్నెస్. ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ యువర్ హస్బెండ్, యు ఆర్ ఎ ఫూలిష్ ఫెలో. ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ యువర్ వైఫ్, యు ఆర్ ఎ ఫూలిష్ ఫెలో. అది దాని అర్థం. అది ఫూలిష్నెస్. కాదు, తెలుసుకోండి. వాళ్ళ ఇష్టాలని తెలుసుకోండి. వాళ్ళకు ఉన్నటువంటి ఏమంటారు ఇమోషన్స్ ఏంటో తెలుసుకోండి. వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారో తెలుసుకోండి. యు బిగిన్ టు స్టడీ ఈచ్ అదర్. ఒకనొకరు తెలుసుకోండి. ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఇప్పుడు జాగ్రత్త గమనించండి, దేవుని చిత్తం అనేటువంటిది మనం గమనించే కొద్దీ దేవునికి ఏది ఇష్టమో మనకు అర్థమవుతూ ఉంటుంది, దేవునికి ఏది ఇష్టం లేదో మనకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? దేవునికి ఇష్టమైన పనులు చేస్తామా, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తామా? సో దేవునికి ఇష్టమైన పనులు ఎందుకు చేస్తున్నాం మనం? దేవుడు ఎవరో మనకు అర్థమవుతుంది కాబట్టి. అట్లానే ఇప్పుడు భార్యాభర్తలు మీరు ఒకరినొకరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతారు? ఒకరికొకరు ఇష్టమైన పనులు చేసుకుంటారా, ఒకరికొకరు ఇష్టం లేని పనులు చేసుకుంటారా? నా ప్రతాపం ఏంటో చూపిస్తా, నా సంగతి దీనికి అర్థం కావట్లేదు, నా సంగతి ఏమికి అర్థం కావట్లేదు. కుదరదు. యు నీడ్ టు అండర్స్టాండ్ అదర్ పర్సన్. రిలేషన్షిప్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలంటే, ఒకవేళ మనం అండర్స్టాండ్ చేసుకోలేకపోతే అది అవివేకం, అది ఫూలిష్నెస్. ఆ ఫూలిష్నెస్ని మనం అధిగమించాలి. మూడో విషయం కనుక గమనిస్తే, సంబంధాలలో ఇట్స్ ఎ సాక్రిఫిషియల్ రిలేషన్షిప్. జాగ్రత్త గమనించండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక లోకం నుండి ఆయన తీసుకొనేను. ఉందా? ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కనుక ఆయన ఏం చేశాడు? తన కుమారుణ్ణి ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? ప్రేమలో తీసుకోవటం ఉంటుందా, ఇవ్వటం ఉంటుందా? వీళ్ళు పెళ్ళి మొదలెట్టంగానే ఏమని మొదలెడతారు? ఏమిస్తారండి? ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా పతనం? ఎక్కడ స్టార్ట్ అయింది? ఏమిస్తారు అంటే వీళ్ళు ఇవ్వడం కాదు, ఎదుటి వ్యక్తి ఏమిస్తాడని. జాగ్రత్త. ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా తీసుకునేది కాదు, ఇచ్చేది ప్రేమ. ఆడు పెళ్ళెప్పుడైన దగ్గర తీసుకుంటున్నాడు అనుకో, 100% పెళ్ళి అయిన తర్వాత ఆడి దగ్గర ఇంకా ఎక్కువ తీసుకుంటాడు. అది పెళ్లి కాకముందే ఆడు మొహమాటం లేదు, తీసుకుంటున్నాడు. పెళ్ళైన దగ్గర ఆడు మొహమాటం ఎందుకమ్మా, ఇంకెక్కువ తీసుకుంటాడు. కానీ పెళ్ళైన తర్వాత వీడు ఇంకా తీసుకున్నాడండి, చూడండి ఇసుకిస్తున్నాడండి, మా అమ్మాయిని పెళ్ళి అయినా వీడు వదిలిపెట్టాడు. ఎందుకంటావు? నీకు అర్థం కాల వాడి నేచరు. పెళ్లి కాకముందు ఆడు తీసుకున్నాడు నీ దగ్గర. పెళ్లి కాకముందు తీసుకున్నాడు సిగ్గు లేకపోతే, పెళ్ళి అయిన తర్వాత ఆడికి ఇంక సిగ్గే ఉంటుంది. ఉంటుందా వాడికి? వాడు తీసుకుంటాడు. యూ విల్ టేక్. కానీ ఎప్పుడు కూడా సంబంధాలలో ఇచ్చుకునేదే ప్రేమ. అంటే తీసుకునేది ఎప్పుడు ప్రేమ కాదు. అవతల వ్యక్తి నుండి తీసుకునేది ప్రేమ కాదు, అవతల వ్యక్తికి నువ్వు ఇచ్చేది ప్రేమ. అందుకే నేను అంటాను, వివాహ బంధం అనేటువంటిది కానీ లేదంటే ఎటువంటి సంబంధమైనా కానీ ఇట్ ఈజ్ ఎ సాక్రిఫిషియల్ రిలేషన్షిప్. పురుషులారా మీ భర్తలను, మీ భార్యలను ప్రేమించుడి, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అంటే గనక దాని అర్థం ఏంటి? ప్రేమించకపోతే లోబట్టం అసాధ్యం. నువ్వు ప్రేమిస్తేనే నువ్వు లోబడతావు, దేవునిని ప్రేమించేవాడు అయితేనే.
కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనము అర్థం చేసుకోవాల్సింది, సంబంధాలు గనక స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ 3 కాంపోనెంట్స్ ఉండాలి. ఏంటా 3 కాంపోనెంట్స్? మెచ్యూరిటీ, అండర్స్టాండింగ్ అండ్ సాక్రిఫిషియల్ నేచర్. ఇవి ఎప్పుడైతే మీ సంబంధాల్లో మీరు ఉంటారో మీ సంబంధాలు స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయం కనుక గమనిస్తే ఏమన్నాడు అక్కడ? ఫర్గివ్నెస్, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక. క్షమాపణ అనేటువంటి మాట క్రైస్తవులు చాలా ఎక్కువగా, చాలా తేలిగ్గా వాడే పదం. అవునా? మనకు తెలిసినంత క్షమాపణ గురించి ఎవరికి తెలియదు, కానీ మనం క్షమిస్తామా? మనకి చాలా నాలెడ్జ్ ఉంది దీని గురించి. అందుకే సిఎస్ లూయిస్ అంటాడు, ఎవ్రీవన్ థింక్స్ దట్ ఫర్గివ్నెస్ ఈజ్ ఎ లవ్లీ ఐడియా అంటిల్ దే హ్యావ్ టు ఫర్గివ్ సమ్వన్. మనం థియరిటికల్గా మాట్లాడతాం, క్షమాపణ 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 క్షమాపణ, రోజుకి 100 సార్లు మాట్లాడతాం క్షమాపణ. కానీ ప్రాబ్లం ఏంటంటే క్షమాపణ అనేటువంటిది నువ్వు క్షమించేదాకా నీకు అర్థం కాదు క్షమాపణ అనేటువంటి మాట ఏంటో. పాస్గా నేను మర్చిపోలేనండి. ఎప్పుడు దాచుకున్నావు? ఏళ్ల తరబడి దాచుకున్నావు. మా పెళ్ళైన కొత్తలో ఏం చేశాడో తెలుసండి. ఇప్పటికి పెళ్ళై 8 సంవత్సరాలు అయింది. అంటే నువ్వు క్షమించావా, క్షమించలేదా? క్షమించలేదు. మరి రోజుకి ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు క్షమాపణ గురించి? నువ్వు పాడే పాటలకు క్షమాపణ గురించి, నువ్వు మాట్లాడే మాటలకు క్షమాపణ గురించి. దేవుడు నన్ను క్షమించేసాడండి, దేవుడు నన్ను కరుణించేసాడండి, ఆయన నాకు రక్షించాడు. నిజమే, దేవుడు నిన్ను క్షమించాడు. నువ్వు క్షమించావా? క్షమాపణ అనేటువంటిది ఇట్స్ ఎ లవ్లీ ఐడియా టు థింక్, బట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు కన్ఫెస్. మనం ఏళ్ల తరబడి ఆ బిటర్నెస్ని దాచుకుంటున్నాం. పరమగీతాల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. సొలొమోన్ అంటాడు, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకునుడి. ఈ జాగ్రత్త గమనించండి. ఒక తోట ఉందనుకో, ఆ తోట డిస్ట్రాయ్ అవ్వటానికి 2 రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఒక పెద్ద వర్షం వచ్చో, ఒక పెద్ద స్టామ్ వచ్చో ఆ తోట నాశనం అయిపోవచ్చు. ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2 ఏంటంటే, గుంట నక్కలు ప్రతిరోజు కూడా నీ తోటను విజిట్ చేస్తున్నప్పుడు స్లోగా ఏమవుతుంది? తోట నాశనం అవుతుంది. ఎండ్ ప్రోడక్ట్ ఒకటే, నాశనం. కానీ కొన్నేమో యాప్రట్టుగా నాశనం తీసుకొస్తాయి, కొన్నేమో స్లోగా నాశనం తీసుకొస్తాయి. మన కుటుంబ జీవితాలని డిస్ట్రాయ్ చేసేది స్టామ్స్ కాదు. మన కుటుంబ జీవితాలని డిస్ట్రాయ్ చేసేది గుంట నక్కలు. ఇవి రోజు వస్తానంటాయి తోటకి, ఒకేసారి తీసుకుని పోవు. అమ్మ, గుంట నక్క ఎంత తింటుందమ్మా? గుంట నక్క అంటే చిన్న నక్క, పెద్ద నక్క కూడా కాదు, చిన్న నక్క. ఎంత తింటది? దానికి కావాల్సిన తీసుకొని తింటది. ఒకరోజు వచ్చి తింటే తోట డిస్ట్రాయ్ అయిపోద్దా? అవ్వదు. కానీ ఇది ఏం చేస్తుంది? రోజు వస్తుంది, కొంత తింటది, వెళ్తుంది, రోజు వస్తుంది, కొంత తింటది, వెళ్తుంది. ఎంతకాలానికి నువ్వు దాన్ని ఎఫెక్ట్ చూస్తావు? అర్థమవుతుందా? నీ పెళ్ళైన దగ్గర నుండి కొన్ని విషయాలు నేను తింటున్నాయి, ఇప్పటికీ కొన్ని ఏళ్ళగా తింటున్నాయి. నువ్వు అనుకుంటున్నావు పర్వాలేదు, నెట్టుకొస్తాను. నో 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 నో. నీవు స్టామ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో గుంట నక్కల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే, గుంట నక్కలైనా నీ జీవితానికి డిస్ట్రక్షన్ తీసుకొస్తుంది, స్టామ్ అయినా నీ జీవితానికి డిస్ట్రక్షన్ తీసుకొస్తుంది. కాకపోతే ఒకటేమో ఎవిడెంట్గా నీకు కనపడుతుంది, ఒకటేమో ఎవిడెంట్గా నీకు కనపడదు. కుటుంబ జీవితాలని నాశనం చేసే గుంట నక్కల విషయంలో జాగ్రత్త. ఇప్పుడు దేని పట్టుకోవాలి? నీకు ఇవి పెద్దగా ఎఫెక్ట్ కనపడవు, ఒక్కరోజులో దీని ఎఫెక్ట్ ఉండదు మీకు. కానీ జరక్క కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికీ ఇదేం చేస్తుంది? నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. అందుకే సాల్మన్ అద్భుతమైన సలహా ఇస్తున్నాడు, బీ కేర్ఫుల్. నువ్వు స్టామ్స్ విషయంలో జాగ్రత్త ఉండొచ్చు,
వాతావరణం ఎట్లాగుందండి, కాడు ఒకళ్ళు తుఫాన్ రాబోతుందండి, లేదంటే వర్షం రాబోతుందండి, జాగ్రత్తలు తీసుకోవడం పర్వాలేదు, కొంతవరకు నేను సేవ్ చేస్తాయి. కానీ గుంట నక్కల విషయంలో ప్రతిరోజు నీ కుటుంబంలో ప్రవేశించే కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రతిరోజు ఇవి పెద్దగా నిన్ను డిస్టర్బ్ చేయకపోవచ్చు, కానీ చిన్న చిన్నగా అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. ఒకానొక దినమున నీ తోటను అవి నాశనం చేసేస్తాయి. బీ కేర్ఫుల్ అబౌట్ ది స్మాల్ ఫాక్సెస్. ఈ స్మాల్ ఫాక్సెస్ని మనం పట్టించుకోట్లా, కానీ ఈ చిన్న గుంట నక్కలే ఒకానొక దినమున నీ జీవితాన్ని నాశనం చేసే పెద్ద గుంట నక్కలు అవుతాయి. బీ కేర్ఫుల్. పౌలు గారు కుటుంబ జీవితాల్లో లేదంటే మన సంబంధాల్లో ఉన్నటువంటి 2 గుంట నక్కల గురించి మాట్లాడుతున్నాడు. ఏంటవి? ఈ 2 గుంట నక్కలు ఏంటి? ఆ 2 గుంట నక్కలు, ఒకటి కక్ష, రెండోది వృధాతిశయం. మన జీవితాల్లో ఇవి 2 ఎక్కువ పాలలో కనపడవు, కొంచెం కొంచెం కనపడతా ఉంటాయి. స్లోగా ఏం చేస్తుంది? నీ కుటుంబ జీవితాన్ని తినేస్తుంది. ఈ 2 గుంట నక్కల గురించి జాగ్రత్త. పౌలు గారి మాటల్లో ఏమన్నాడు అక్కడ? కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైను ఏది చేయక. ఈ కక్ష అనేటువంటి మాట యాక్చువల్గా మనం గమనిస్తే కొత్త నిబంధనలో ఈ గ్రీక్ పదం వాడకముందు ఇది అరిస్టాటిల్ వాడినటువంటి పదం. ఈ గ్రీక్ పదం ఏ కాంటెక్స్లో ఈ గ్రీక్ పదం వాడాడంటే అన్ఫేర్ మీన్స్లో, అంటే దొంగతనంగా లేదంటే ఏమంటారు లాభాపేక్షతో లేదంటే లంచముగా. సో అన్ఫేర్ మీన్స్తో పొలిటికల్ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యేటువంటి వ్యక్తిని పట్టుకొని అది కక్ష అనేటువంటి మాట వాడబడింది. అంటే మన కుటుంబ జీవితాల్లో మన సంబంధాల్లో ఎప్పుడు కూడా అన్ఫేర్ మీన్స్తో సాధించడానికి ప్రయత్నం చేయమాకండి. నా భర్తను ఎట్లా పడేయాలో నాకు తెలుసు కాబట్టి ఎప్పుడు అడుగుతారు? తెలివైన వాళ్ళు మీకు ఎప్పుడు అడగాలో తెలుసు, భలే చక్కగా వండి పెడతారు. ఏమండి ఇదేమవుతుంది? వెనకాల ఒక టార్గెట్ ఉంది. ఏంటి ఆ టార్గెట్? ఏదో ఒకటి రేపు పొందుకోవాలా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రతిరోజు అట్లానే ఉంటావా సంతోషంగా? ప్రతిరోజు హ్యాపీగా ఉంటావా? ప్రతిరోజు అట్లా చూస్తావా నీ భర్తని నీ భార్యని? చూడవు. ఇది ఇద్దరు చేసే పనే. సో ఏ టైంలో అడుగుతారు, ఎట్లా అడుగుతారు? అవతల వాళ్ళు తెలుసు, ఓహో ఈడేదో వేస్తున్నాడు రా. అదో ఉందా? నువ్వు తెలివైతే పక్కన తెలియగలవు కాదమ్మా. ఇద్దరం కూడా దేవుని పొరుగులు సృష్టించబడిన వాళ్ళే కదా, అవునా? కాబట్టి ఏంటి సంగతి ఏంటి అని అర్థమైపోతుంది. దాని అర్థం ఏంటి? ఎదుటి వ్యక్తి నుండి సాధించడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది కక్ష. అంటే అన్ఫేర్ మీన్స్లో ఏది కూడా ఎదుటి వ్యక్తి నుండి పొందుకోవడానికి ప్రయత్నం చేయమాక. ఏదైనా స్ట్రైట్గా అడుగు, స్ట్రైట్గా చెప్పు, స్ట్రైట్గా ఏంటో ఆ విషయాన్ని డీల్ చేయడానికి ప్రయత్నం చేయి. అంతేగాని నాటకాలు వేయమాక, దొంగ నాటకాలు వేయమాక. అవతల వ్యక్తిని లోపరుచుకోవటానికి టైం చూసి అతను చూసి నాటకాలు వేయటం అనేటువంటిది అది కక్ష. అంటే సంబంధాల్లో ఈ విషయంలో జాగ్రత్త. మీరు ఒకరి మీద ఒకరు ట్రాప్ వేసుకోవటానికి లేరు, ఒకరిని ఒకరి అడ్వాంటేజెస్లో తీసుకోవటానికి లేరు. మీరు ఒకరినొకరు సర్వ్ చేయటానికి ఉన్నారు. కాబట్టి డోంట్ ట్రై టు హర్ట్ యువర్ ఫ్యామిలీస్. అన్ఫర్గివ్నెస్ అనేటువంటిది మన జీవితాలు ఎట్లా కనపడుతుందంటే యువర్ పాస్ట్ మెమరీస్. ప్రతి ఒక్కరికి లిస్ట్ ఉంటుంది. భర్త గురించి ఒక లిస్ట్ ఉంటుంది, భార్య గురించి ఒక లిస్ట్ ఉంటుంది. ఏమంటే పెళ్ళైన దగ్గర నుండి ఇవి ఇంతేనండి. పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3, పాయింట్ నెంబర్ 4. పెళ్ళైన దగ్గర నుండి ఈయన ఇంతేనండి. పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్. ఇదే అన్ఫర్గివ్నెస్ అంటే. వదిలిపెట్టనటువంటి జ్ఞాపకాలు. ఎందుకు జ్ఞాపకాలు నేను వెంటాడుతున్నాయి?
ఎందుకు ఈ జ్ఞాపకాలు నేను వదిలిపెట్టట్లేదు? ఎందుకు వాటిని పెంచి పోషిస్తున్నావు? అన్ఫర్గివ్నెస్ అనేటువంటిది దీన్ని ఎట్లా వివరిస్తారంటే ఇట్ ఈస్ అ ఎనిమీ స్టెంట్. వాడేం చేస్తాడంటే నీ జీవితంలోకి వచ్చి వాటి గుడారం వేసుకోవటానికి వాడు వాడుకునేటువంటి సాధనం ఏంటంటే అన్ఫర్గివ్నెస్. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు మర్చిపోకుండా కొన్ని విషయాలు నువ్వు పెంచి పోషిస్తున్నావో వాటిని బేస్ చేసుకునే శత్రువు నీ జీవితంలోకి వచ్చి వాడు గుడారం వేసుకుంటాడు. బీ కేర్ఫుల్. ముందు వాటిని ఎరేస్ చేసేయి. మెమరీస్ ఉండటానికి వీల్లేదు. ఎప్పుడైతే మన జీవితాల్లో ఆ మెమరీస్ ఉంటాయో అప్పుడు ఏం చేస్తాడు? మిగతా ఏరియాస్ని వాడు కాంకర్ చేస్తాడు. యాంగర్ ద్వారా కావచ్చు, లస్ట్ ద్వారా కావచ్చు, హేట్రెడ్ ద్వారా కావచ్చు. ఎట్లాగైనా వాడు ఏం చేస్తాడు? వాడు లోపలికి వచ్చి కాంకర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. రెండో గుంట నాకు ఏంటంటే వెయిన్ గ్లోరీ, వృధాతిశయం. మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటి చెప్పనమ్మా? మనం పని చేస్తాం, 10 మంది చూడాలి ఆ పని అని కోరుకుంటాం. అది వృధాతిశయం అంటే. నీకు అటెన్షన్ ఎందుకు? చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఇదే. అటెన్షన్ లేకపోతే మనం పని చేయలేం. మనం గుర్తించాలి, గుర్తించబడాలి. వృధాతిశయం ఇదొక గుంట నక్క. జాగ్రత్త. నిన్నెవరు గుర్తించక్కర్లా, దేవుడు గుర్తిస్తే సరిపోదా? ఏమా మరియమ్మ యేసుప్రభు పాదాల దగ్గర అత్తరబుడ్డి పగలగొట్టినప్పుడు ఆమె ఎందుకు పగలగొట్టింది? అందరు చూడాలనా? అందరూ గుర్తించాలనా? నీకో సంగతి చెప్పనా? నీలో గుర్తింపు పొందుకునేటువంటి ఆ స్వభావం లేకపోతే దేవుడు గుర్తింపునిస్తాడు. నువ్వు గుర్తింపు కొరకు ప్రయత్నం చేస్తే ఉన్న గుర్తింపు పోగొట్టుకుంటావు. ఎందుకంటే అది వృధా అతిశయం. ఇట్స్ ఎ వెయిన్ గ్లోరీ. డోంట్ ట్రై టు సీక్ అటెన్షన్ ఆఫ్ ద పీపుల్. హార్ట్ఫుల్గా పనిచేయి, హృదయపూర్వకంగా పనిచేయి. అవతల వాడు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, అవతల వాడు గుర్తించినా గుర్తించకపోయినా పని చేయి. గుర్తింపు కొరకు తాపత్రయపడ్డావా? అది వృధాతిశయం. అది గుంటనక్క, నీ జీవితాన్ని కూల్చేస్తుంది. జాగ్రత్త. వై డూ యూ వాంట్ అటెన్షన్ ఆఫ్ ద పీపుల్? ప్రాబ్లం ఏంటంటే అటెన్షన్ అనేటువంటిది నిజంగా నీకు చేసేదేమి లేదు. ఇది ఓన్లీ ఒక షో ఆఫ్ మాత్రమే. ఇది అర్థం కావడానికి మెర్వ్ గ్రిఫిన్ షో అని ఒక షో ఉంటుంది. దాంట్లో ఒక పెద్ద బాడీ బిల్డర్ని తీసుకొచ్చాడు. బాడీ బిల్డర్ని తీసుకొస్తే వాడు మజిల్స్ ఎన్ని చూపిస్తున్నాడు. అప్పుడు ఈయన మెర్వ్ గ్రిఫిన్ ఒక ప్రశ్న అడిగాడు, ఈ మజిల్స్ నీకు దేనికైనా ఉపయోగపడతాయా అంటే అని మళ్ళీ చూపిస్తున్నాడు. అంటే ఈ మజిల్స్ దేనికి ఉపయోగపడుతున్నాయి? చూపించడానికే. అది వృధాతిశయం అంటే. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏం కనబడుతుంది? చూపించుకుంటున్నావు. నువ్వు చూపించుకునేది ఉపయోగం దానివల్ల? వై డూ యూ వాంట్ అటెన్షన్? 10 మంది చూడకపోతే మనం పని చేయం. 10 మంది కనబడేటట్టు పని చేస్తాం. ఇది వృధాతిశయం. మీ యొక్క భర్తలు మిమ్మల్ని గుర్తించక్కర్లా, మీ భార్యలు మిమ్మల్ని గుర్తించక్కర్లా. మీరు దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా చేసుకోండి. ఈ గుంటనక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. క్రైస్తవ జీవితం అనేటువంటిది చూపించుకోవడానికి లేదమ్మా. క్రైస్తవ జీవితం జీవించడానికి ఉంది. నువ్వు జీవించడం ద్వారా నువ్వు చూపిస్తావు, కానీ నువ్వు చూపించుకోవడానికి నువ్వు జీవించవు. యు ఆర్ నెవర్ హియర్ టు షో యువర్ సెల్ఫ్. అనవసరంగా గుర్తింపు కొరకు తాపత్రయపడమాక. నిన్నెవడో గుర్తించక్కర్లా, దేవుడు నిన్ను గుర్తిస్తే చాలు. రేపొద్దున మన జీవితానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడమ్మా. మనుషులు ఎవరెవరు? మనుషుల పొగడ్తల కొరకో, వాళ్ళ గుర్తింపు కొరకో, వాళ్ళ చప్పట్ల కొరకో ప్రయత్నం చేయమాకండి. అది వృధా ప్రయాస, అది వృధా అతిశయం. దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి పౌలు గారు అంటాడు, కక్ష చేతనైనా వృధాతిశయము చేతనైనా ఏ పని చేయమాకండి. ఫైనల్గా ఏమంటాడంటే, వినయమైన మనసు గల వారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకుంటూ. జాగ్రత్త గమనించండి.
ఏ కుటుంబంలో భర్తకి భార్య ప్రయారిటీ అవుతారో, భార్యకి భర్త ప్రయారిటీ అవుతారో, ఆ కుటుంబంలో పిల్లలు భద్రత కలిగి జీవిస్తారు. పిల్లల్లో ఎటువంటి ఇన్సెక్యూరిటీ రాదు. పిల్లల్లో ఇన్సెక్యూరిటీ వస్తున్నట్టు కారణం ఏంటంటే దే ఆర్ సీయింగ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డాడీ అండ్ మమ్మీ. డాడీకి మమ్మీ ప్రయారిటీ కాదు, ఆయనకి చాలా ఉన్నాయి పనులు. మమ్మీకి డాడీ ప్రయారిటీ కాదు, ఆవిడికి చాలా పనులు ఉన్నాయి. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలో ప్రయారిటీస్ అనేటువంటివి కరెక్ట్గా ఉండవో పిల్లలు అభద్రతా భావంతో పెరుగుతారు. ఇన్సెక్యూరిటీ దేని బట్టి వస్తుందంటే బికాస్ దే ఆర్ నాట్ ఓనింగ్ ఈచ్ అదర్. అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ ఆయన డెస్క్ మీద ఒక స్టేట్మెంట్ రాసుకునేవాడు. ఏమన్నా తెలుసా? దెర్ ఈస్ నో లిమిట్ టు వాట్ ఏ మ్యాన్ కెన్ డూ ఆర్ వేర్ హీ కెన్ గో ఇఫ్ హీ డజంట్ మైండ్ హూ గెట్స్ ద క్రెడిట్. ఒక వ్యక్తి సాధించడానికి కానీ లేదంటే పైకి ఎదగడానికి కానీ లిమిట్ అనేటువంటిది లేదు. ఎంతకాలం లిమిట్ ఉండదో తెలుసా? ఎవడికి క్రెడిట్ వస్తుందో, ఇదిగో ఈ పని చేయటం ద్వారా నాకు క్రెడిట్ వస్తుంది, ఈ పని చేయటం ద్వారా నాకు గుర్తింపు వస్తుంది అని ఎవడైతే ఆ ట్రాప్లో పడడో వాడు ఎంత ఎత్తుకైనా ఎదుగుతాడు. మన జీవితాల్లో మనకి జ్ఞాపకాలు అనేటువంటివి నీ అహంకారం చూపిస్తున్నాయి. బికాస్ ప్రైడ్ ఆల్వేస్ రిమెంబర్స్ యువర్ హర్ట్ ఫీలింగ్స్. మేము చాలా సంవత్సరాల క్రితం సెల్ఫ్ కాన్ఫ్రంటేషన్ అనేటువంటి ఒక స్టడీ చేసినాం. దాంట్లో ఆయన అంటాడు, ఫీలింగ్ హర్ట్ ఈజ్ ద ప్రైమరీ నేచర్ ఆఫ్ సెల్ఫ్ అన్నాడు. సెల్ఫ్ని డినై చేయటం అనేది తెలుసా? ఒక విశ్వాసి నేను హర్ట్ అయ్యానండి అంటానికి వీలు లేదు. నువ్వు హర్ట్ అవటం అనేటువంటిది ఎందుకు హర్ట్ అవుతున్నావంటే నీ సెల్ఫ్ని బట్టి హర్ట్ అవుతున్నావు. అది నీ ప్రైడ్, అది నీ ఈగో. ఈగో లేనివాడు ఎప్పుడు హర్ట్ అవ్వడం, సెల్ఫ్ని డినై చేసేవాడు ఎప్పుడు హర్ట్ అవ్వడం. హర్ట్ అవుతున్నామంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ ఎ ప్రైడ్ఫుల్ పర్సన్. నీలో అహంకారం ఎంత ఉందంటే చాలా ఈజీగా నువ్వు హర్ట్ అవుతున్నావు. అందుకంటున్నాడు ప్రైడ్ అనేటువంటిది నీకు గుర్తు చేస్తూనే ఉంటుంది, నీకు హర్ట్ ఫీలింగ్స్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. హ్యూమిలిటీ అనేటువంటిది ఏం చేస్తుంది తెలుసా? అది ఫర్గెట్ చేసేటట్లు, నువ్వు ఫర్గివ్ చేసేటట్లు సహాయపడుతుంది. దీనికి ప్రైమ్ ఎగ్జాంపుల్ ఏమంటే అబ్రహాము లోతు. జాగ్రత్త గమనించండి, అబ్రహాము లోతు కంటే పెద్దవాడు. అబ్రహాముకి ఆధిక్యతలు ఎక్కువ ఉన్నాయి. కానీ చూస్ చేసుకోవడానికి అబ్రహాం ఎవరికి అవకాశం ఇచ్చాడు? లోతుకి ఇచ్చాడు. ఎందుకు అవకాశం ఇచ్చాడంటే అక్కడ చాలా చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఏమంటే తెలుసా? కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనక నాకును నీకును, నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. దాని అర్థం ఏంటో తెలుసా? కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు. కాన్ఫ్లిక్ట్ ఉండాలంటే అవతల వ్యక్తిని నువ్వు పెంచు. నిన్ను నువ్వు పెంచుకోవటం కాదు, నేను గ్రేట్ అంటం కాదు, నేను స్పెషల్ అంటం కాదు. అవతల వ్యక్తిని నీవు ఉన్నతంగా చూడాలి. అది సంఘంలో అయినా, అది సహవాసంలో అయినా, అది కుటుంబంలో అయినా. అది తగ్గించుకోవటం అంటే. అబ్రహాముకి అన్ని రకాల అర్హత ఉన్నప్పటికీ, అబ్రహాముకి అన్ని రకాలుగా కూడా శక్తి ఉన్నప్పటికీ కూడా చాయిస్ ఎవరికి ఇచ్చాడు? ముందు లోతు నువ్వు ఎన్నుకో, నువ్వు ఎన్నుకున్న తర్వాత నేను ఇంకో దానికి వెళ్తాను. కారణం ఏంటి? దట్ ఈస్ హౌ కాన్ఫ్లిక్ట్ అనేటువంటి మన ఇద్దరి మధ్యలో ఉండడానికి వీల్లేదు. ఈ ప్రిన్సిపల్ మన కుటుంబ జీవితాల్లో అప్లై చేస్తే ఎంత బాగుంటుంది. ఏమా నీకేది ఇష్టమో నేను చేస్తాను, ఏమండి మీకేది ఇష్టమో నేను చేస్తాను. సింపుల్. కాన్ఫ్లిక్ట్ సెటిల్ అయిపోతాయి. నువ్వెంత, నేనెంత, నీకేం తక్కువ, నాకేం తక్కువ, నువ్వెంత సంపాదిస్తున్నావు, నేనెంత సంపాదిస్తున్నాను, ఇవన్నీ నాన్ సెన్సికల్. పక్కన పెట్టండి. లెర్న్ టు బి ఆల్వేస్ ఇతరుల కంటే మళ్ళీ మనం. అందుకే ఒక ఆయన అంటాడు, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ మీ ఫస్ట్, మనకున్న లక్షణం ఏంటంటే మీ ఫస్ట్ అని అంటాం. కానీ క్రైస్తవులుగా ఏం నేర్చుకోవాలంటే మీ థర్డ్.
ఏమంటారు చెప్పండి? అన్నిటికీ నేను ఫస్ట్ అనమాకండి. ఏమనాలి? నేను థర్డ్. ఎందుకు? ఫస్ట్ ఎవరు క్రైస్తవులకి? దేవుడు. సెకండ్ ఎవరు? ఇతరులు. థర్డ్ ఎవరు? నువ్వు. నేను ఫస్ట్ అంటాం మానేసి ఏమంటారు? నేను థర్డ్ అండి. ఫస్ట్ ఎవరు? దేవుడు నా జీవితంలో. సెకండ్ ఎవరు? నా భర్త, లేదంటే నా భార్య, లేదంటే నా పిల్లలు. థర్డ్ ఎవరు? నేను. ఈ సీక్వెన్స్ను గనక మీ జీవితంలో మీరు కలిగి ఉంటే, అటువంటి తగ్గింపు గనక మీ జీవితాల్లో మీరు ప్రదర్శిస్తే, మీ కుటుంబ జీవితాలు, మీ సంబంధాలు అద్భుతంగా ముందుకెళ్తాయి. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్య వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి సంబంధాలు మన నాశనం కొరకు ఆయన ఇవ్వలేదు. కానీ ఎందుకు మనం స్ట్రెయిన్ అవుతున్నామంటే, దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో మనం అవలంబించట్లేదు కనుక. ఈ 3 విషయాలు మన జీవితాల్లో అవలంబించుకోవడానికి ప్రయత్నం చేద్దామా? ప్రభుని అడుగుదాం. ప్రభా, నేను స్వార్థపూరితమైన మనిషిని, నా స్వార్థమే నాకు ముఖ్యం, కానీ నా స్వార్థాన్ని తీసివేయి ప్రభా. అడుగుదామా ప్రభుని? ఎప్పుడైతే దేవుడు స్వార్థాన్ని మన జీవితాల్లో తీసేస్తాడో, మీ మెచ్యూరిటీలో అది కనపడుతుంది, మీ అండర్స్టాండింగ్ లో అది కనపడుతుంది, మీ సాక్రిఫైస్ లో అది కనపడుతుంది. ఈ 3 విషయాలు మన స్వార్థాన్ని అధిగమించడాన్ని బట్టి జరిగేటువంటి విషయాలు. ప్రభు సన్నిధిలో ఒప్పుకుందామా? అలానే క్షమించే విషయంలో, గుంటనెక్కల విషయంలో జాగ్రత్త. సంబంధాల్లో 2 గుంటనక్కలు ఉన్నాయి. ఒకటి కక్ష, రెండోది వృధాగా అతిశయం. ఇవి 2 కూడా మనం దూరం చేసుకోవాలి. ప్రభుని అడుగుదామా? ప్రభా, ఈ 2 తీసివేయి ప్రభా నా జీవితంలో. అలానే 3వది తగ్గించుకోవడం. ఇతరుల నా గురించి ఏమనుకుంటున్నారు, ఇతరుల కంటే నేను ఎంత గొప్పవాడిని చూపించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాని ప్రకారం హ్యాపీగా నువ్వు బ్రతుకు. యు నీడ్ నాట్ సీక్ ఐడెంటిటీ ఫ్రమ్ అదర్స్. ఆ మాట కోసం ఇతరులు నీకంటే గొప్పగా ఉండనేయండి, పర్వాలేదు. మన వారికంటే మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వారికంటే తగ్గించుకుందాం. ఇతరుల అవసరాలు గుర్తిద్దాం. దేవుని వాక్య వెలుగులో సరి చేసుకుందాం. ప్రభా, నాట్ మీ ఫస్ట్, లెట్ మీ బి థర్డ్. నా జీవితంలో నువ్వు ప్రధానం, రెండోది నువ్వు నాకు ఇచ్చిన కుటుంబం, ఆ తర్వాతే నేను. ప్రాక్టీస్ సెట్ చేసుకోండి. దేవుడు మీ జీవితాలు భద్రపరుస్తాడు. అందరూ లేచినబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తా ఉంటున్నాం ప్రభా. మీరు మాకిచ్చిన సంబంధాలు, మీరు మాకిచ్చిన వ్యవస్థలు ప్రభా, మా మేలు కొరకు, మా ఆశీర్వాదం కొరకు మీరు ఇచ్చారు. వాటిలో మేము ఆనందించడానికి మీరు మాకు ఇచ్చారు. అయితే దుష్టుడు అనేక సార్లు ప్రభా వాటిలో ప్రవేశించి ప్రభా సమాధానం లేకుండా, శాంతి లేకుండా చేస్తున్నాడు. కనుక నీ వాక్యం సెలవిచ్చినట్లుగా మా జీవితాల్లో ప్రభా మేము అవలంబించడానికి, తద్వారా నీవిచ్చిన మాన్యువల్ చొప్పున ప్రభా మా కుటుంబ జీవితాలు, మా వ్యక్తిగత జీవితాలు కట్టుకున్నప్పుడు ప్రభా సంతోషంతో మా జీవితాలు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది కనుక అట్టి సమాధానం ఇక్కడున్న ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి. దుష్టుడు కలిగించే ప్రతి గలిబిలి తీసివేయండి ప్రభా. మీరు కృప చూపించండి. ఈ విషయాల్లో అభివృద్ధి చెందటానికి మీరు సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చును, భూమి నెరవేరును గాక. మాది ఆహారం నేడు మాకు దయచేయండి. మా మనసులు మేము చేసిన ప్రకారం క్షమించండి. మా శోధుల దాకా దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనా మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దాతము
ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షాంబుల్ కృమ్మారించుము దేవా. మా అందరికి వందనాలు.